హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినిమా పాటలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అవుతుంటాయి. అలా ఇప్పుడు ఓ పాట వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. మరి ఇంతకీ ఆ సినిమా ఏది, ఎప్పుడు వచ్చింది, ఏ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది, ఎవరు చేస్తారు? హ్యావ్ ఎ లుక్. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాలతో పాటు సినిమా సాంగ్స్ కూడా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. సినిమాలతో పోల్చుకుంటే సాంగ్స్ ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. మూవీస్ ఫ్లాప్ అయినా కూడా సాంగ్స్ మాత్రం హిట్ అవుతూ ఉంటాయి. దాంతో దర్శక నిర్మాతలు కూడా మ్యూజిక్ పైనే ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఇక కొన్ని సాంగ్స్ ఏళ్లు గడుస్తున్నా కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ లో ఇప్పటికే మిలియన్స్ కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్స్ చాలానే ఉన్నాయి. ఇక దేవి పుత్రుడు సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఆ సాంగ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్. ఇక చాలా మంది ప్లేలిస్ట్ లో ఈ దేవి పుత్రుడు సాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ సాంగ్ ఏదో కాదు, విక్టరీ వెంకటేష్, అంజలా జవేరి కలిసి చేసిన తెల్లా తెల్లని చీర సాంగ్. 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రలో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. ఫ్యాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. అలాగే ఈ దేవి పుత్రుడు సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిలో తెల్లా తెల్లని చీర సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సాంగ్ లో వెంకటేష్, అంజలా జవేరి డాన్స్ తో అదరగొట్టేశారు. ఈ సాంగ్ ఇప్పటికీ సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ఈ సాంగ్ ను ఉదిత్ నారాయణ్, సుజాత కలిసి ఆలపించారు. ఈ సాంగ్ కనుక మీరు వినకుంటే యూట్యూబ్ లో ఈ పాట మీకు అందుబాటులో ఉంది.